తెలుసు కదా, సినిమా హిట్ కదా. డీజే టిల్లు స్టైల్లో కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో సిద్ధు గారిని చూడాలి అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫిలిం. లవ్ ఫెయిల్యూర్స్కి ఒక హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉన్నాయి, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉంది, లవ్ ఫెయిల్ ఉంది, లవ్లో ఉండే పెయిన్ ఉంది, మళ్ళీ లవ్ ఫెయిల్యూర్కి ఒక లవ్ దొరికితే అందులో ఉండే హ్యాపీనెస్ ఉంది. అండ్ ఒక బేబీ కోసం వాళ్ళు పడే సీన్స్ కానీ, లేదంటే వాళ్ళ స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమా ఓవరాల్గా ఎక్కడా కూడా తగ్గలేదు. స్టార్ట్ టు ఎండ్ వైబ్ ఎంజాయ్ చేస్తాం మనం. ఆ లవ్ ఫెయిల్యూర్ డైలాగ్స్ కానీ, సినిమాలు సిద్ధు గారి పెర్ఫార్మెన్స్ మెయిన్గా. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా నేను వాళ్ళిద్దరిని కాకుండా సిద్ధు గారిని చూసాను. ఒక ప్రాపర్ 100% ప్రాపర్ యాక్టర్ని, సెటిల్డ్ పెర్ఫార్మర్ని చూశాను అనమాట. సో సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీరజ కోన గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫిలిం. అండ్ తమనన్న మ్యూజిక్, ఎమోషనల్గా క్లైమాక్స్లో వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది ఇచ్చి పడేసాడు అన్న. అండ్ కొన్ని డైలాగ్స్ సినిమాలో చెప్తున్నా కదా, అలా లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి గుండెలకి టక్కని తగులుతాయి అనమాట. సో సినిమా థియేటర్లో చూడాల్సిన ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. సిద్ధుబాయ్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట ఈ సినిమా. సో సూపర్ హిట్ అని, సూపర్ డూపర్ హిట్ అని తెలుసుకున్నాను. నాకైతే సినిమా పీక్స్లో నచ్చింది. సో ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్స్, లవ్లో ఉండే వాళ్ళకి, లవ్ ఫెయిల్ అయ్యి పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళకి ఈ సినిమా చాలా కనెక్ట్ అయిపోద్ది. సో థియేటర్ రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇద్దరు మెయిన్ హీరోయిన్సే. ఎవరి క్యారెక్టర్ తక్కువ చేయలేదు, ఎవరి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు ఆ ఇద్దరు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ ఇద్దరు పెర్ఫార్మెన్స్ కంటే సిద్ధన్న పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సిద్ధు గారు డిఫరెంట్గా కనిపించారు ఈ సినిమాలో. అమీర్లోకి మా సినిమా అండి ఇది. సినిమా సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి అందరి సినిమా కోసం మేము కూడా వచ్చినాం. మా సినిమా కోసం కూడా సపోర్ట్ చేసినాం. సిద్ధుబాయ్ కూడా మాకు సపోర్ట్ చేస్తాడు మా అమీర్లోకి టీమ్ కి. లేదు లేడీ తీసిరండి, లేడీ డైరెక్టర్ తీసిర్రు. ఎందుకంటే పిల్లలకు కూడా నచ్చుతుంది, ఫ్యామిలీ అందరికి నచ్చుతుంది. చూస్తే అలా ఇలా మాట్లాడతారు మరి. లేదు అట్లేం లేదు. సినిమా రూపంలో కాదు, అబ్బాయిని అక్కడ ఎక్కువ చూపించినట్టు, ఏదో సెటిల్డ్ గా అమ్మాయిల ఎమోషన్స్ తో అది చేసినట్టు అనిపించింది. కానీ అది సెకండ్ హాఫ్ లో దానికి రెపర్కషన్ కూడా వచ్చింది కదా మేడం. సెకండ్ హాఫ్ లో అది మారింది కూడా దాని వల్ల. కలిసి మనం చెప్పొద్దు, రివీల్ అయిపోతాయి అన్ని. కానీ ఒక ఈగో బిల్డ్ అయితే ఆ ఈగో డెత్ కూడా అయితే సినిమాలో. ఆ సెకండ్ హాఫ్ లో అది చాలా బాగా చూపించిండు. మీరు క్యారెక్టర్ మధ్యలో ఈగో అనుకోకండి, రైటింగ్ లో డెప్త్ చూడండి మీరు. 4 out of 5. అంటే ఇప్పుడు చూస్తే కనుక సిద్ధుని అందరూ చాలా డీజే టిల్లు ఇవన్నీ చూసి మంచి కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఆ కామెడీ సిద్ధులో మిస్ అయ్యమనుకోవచ్చా? మీరేమంటారు? లేదు మ్యామ్, చాలా కామెడీ ఉంది సినిమాలో. కామెడీ లేదని ఎవరు అన్నారు? మీరు చూసారు అసలు? కామెడీ లేకుండా సినిమా మొత్తం కామెడీ ఉంది. అక్కడ ఏమైనా నవ్వొస్తుంది మనకి. ఒక సీరియస్ ఇష్యూని కూడా ఒక మంచి కమర్షియల్ యాంగిల్ లో చూపించి ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి కూడా ట్రై చేసి, అఫ్ కోర్స్ మన వైవా హర్ష కూడా అసలు చాలా బాగా చేసిండు. ఆయన కామిక్ టైమింగ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మంచి ఎంటర్టైనింగ్ కింద అయితే డెఫినెట్లీ సినిమా బయటకు వచ్చింది. ఎస్పెషల్లీ ఇలాంటి సెన్సిటివ్ కాంటెంట్ వాళ్ళు పట్టుకుని కూడా దాన్ని ఒక పబ్లిక్కి తెచ్చి వాళ్ళకి అర్థం చేయించడం, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాంటి స్పేస్లో పెట్టి దాని గురించి మాట్లాడడం అన్నది కూడా ఓన్లీ సిద్ధన్న కెన్ డూ ఇట్. తనే ఇలాంటి కాన్సెప్ట్స్ని తీసుకొస్తాడు జనాల మధ్యలోకి, దాని గురించి మాట్లాడతాడు. రొటీన్గా లవ్ స్టోరీ కాకుండా ఒక కొత్త రకంగా కొత్త స్టోరీని చూపించాలంటే సిద్ధన్న వల్లనే అవుతుంది. అది 4 out of 5 అయితే ఇస్తాం. 4. కాన్సెప్ట్, సినిమా కాన్సెప్ట్ ఏదైతే చెప్దాం అనుకున్నారో సినిమాలో అది చాలా బాగా తీసుకొచ్చింది. సినిమా డెలివరీ అయినట్టు అనిపించింది ఈ స్పేస్ లో. అండ్ మంచి కలర్ఫుల్ గా ఉంది సినిమా. ఇప్పట్లో మీరు చూస్తే స్క్రీన్ లో మా ఫ్రెండ్ చెప్పినట్టు చాలా ఒక టింట్ వేసేస్తారు, ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటది. ఇది మాత్రం చాలా కలర్ఫుల్ గా మంచి ఒక వైబ్ తోని మ్యూజిక్ చాలా బాగా అది ట్రెండ్ అవుతా ఉన్నాయి సాంగ్స్. దీనిలో మీకు ఫేవరెట్ ఏ సాంగ్ బాగా? సాంగ్స్, మ్యూజిక్ గానీ, ద వే దే ఆర్ కొరియోగ్రాఫ్డ్ ఆల్సో చాలా కొత్తగా అనిపించిందండి. మంచి ఎనర్జీతో కూడా చాలా ఎంత ఎనర్జీతో డాన్స్ చేసిండు అసలు. డీజే టిల్లులో చూసినాం ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తారు అనేది. ఈ సినిమాలో దానికి నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా స్టైలిష్ గా ఉన్నాడు. యా, కాస్ట్యూమ్ డిజైనరే డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ కాస్ట్యూమ్ చాలా బాగుంటాయి. అందరి కాస్ట్యూమ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రాజుబిట్టింది సార్. తెలుసు కదా, మీ అందరు కూడా తెలుసు కదా.
ట్రైలర్ చూసే ఉంటారు. నేను కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే హ్యాపీ విత్ స్టోరీ చాలా బాగుంది, చాలా బాగా రాశారు అసలు స్టోరీ. ఎందుకంటే చాలా యూనిక్ పాయింట్, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడున్న జనాలకి డెఫినెట్గా ఈ స్టోరీ నచ్చుతుంది. బట్ కాకపోతే డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే డైరెక్షన్, అంటే చూపించే విధానం. సినిమా చాలా స్లోగా వెళ్తుంది, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. రిమైనింగ్ అంతా ఓకే. సిద్ధు గారి యాక్టింగ్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ చాలా చాలా బాగా అనిపించింది. డీజే టిల్లులో ఎంతైతే ఆయన హ్యూమర్తో నవ్విస్తాడో, ఈ సినిమాలో ఆయన చెప్పిన ఒక్కొక్క డైలాగ్కి మనకి అరే మగాడు ఇలా ఉండాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకరేమో మెచ్యూరిటీతో ఉంటారు, ఒకరేమో అన్మెచ్యూరిటీతో ఉంటారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న టైం డ్యూరేషన్లో ఈ సినిమా జనాలకి ఎక్కకపోవచ్చేమో అనే ఒక చిన్న గిల్ట్ అయితే ఉంది. ఈ కరెక్ట్ టైం కాదేమో రిలీజ్కి ఈ సినిమా అనే ఫీలింగ్ అనిపించింది. అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు చూసి నేర్చుకోవాల్సిన కీ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని. నాకు యావరేజ్ అసలు చూడొచ్చా చూడలేరా? ఫ్యామిలీలు దివాళీ అంటేనే ఫ్యామిలీతో వస్తారు, అది చెప్పు. నువ్వైతే చూడొచ్చు బ్రో. ఫ్యామిలీ గురించి నాకు తెలియదు, ఫ్యామిలీ గురించి నాకు తెలియదు, నాకు ఫ్యామిలీ లేదు. థ్యాంక్ యూ. గాయస్, ఇప్పుడే తెలుసు కదా సినిమా చూసాను. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ట్రైలర్లు చూసి ఇంకెప్పుడు ఇలాంటి సినిమాలకు రాకూడదని తెలిసింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇద్దరి మధ్యన సిద్ధు ఎంత నలిగిపోతారో ఎంటర్టైన్మెంట్గా చూపిస్తారనుకుంటే వీళ్ళ ముగ్గురు కలిసి మమ్మల్ని నలిపారు థియేటర్లో పెట్టి. బట్ తమనన్న మాత్రం కాపాడాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్కడ మైనస్ చేయలేదండి. ప్రతి సీన్లోనూ ఆయన ఫ్రేమ్లో ఆయన కొట్టిన ప్రతి బీజిఎం కూడా అక్కడ సీన్కి అంత కంటెంట్ లేకపోయినా ఆయన బీజిఎంతో కొంచెం లేపాడని చెప్పాలి. బట్ కొన్ని సీన్లు అయితే అక్కడ ఎలివేషన్ అవసరం లేదు, ఏది నడిచొస్తే సరిపోద్ది. దానికి కూడా బీజిఎం వేసి ఎలివేషన్ వేసి ఏదో సిద్ధుని హైగా చూపించాలని ఆ క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో, ఆ డైరెక్షన్ ఇంటెక్షన్ ఏదైతే ఉందో అదైతే బాగా కనిపించింది సినిమాలో. బట్ సిద్ధు గారు యాక్టింగ్ డ్యాన్సులు తీసేస్తే సినిమా చెప్పుకోదాకా పెద్దగా ఏం లేదండి. మెయిన్ హర్ష గారి కామెడీ బాగుంటుంది అక్కడక్కడ. ఇంకా అన్నపూర్ణం గారి కామెడీ కూడా ఆవిడ ఉన్న 10 నిమిషాలు కూడా చాలా నవ్విస్తారు, ఆవిడది కూడా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అని లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా తీసుకెళ్లారు. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది ట్రై చేద్దాం అన్న ఒక ఇంట్రెస్ట్ మనకు కల్పిస్తారు అంతే. సినిమా కూడా పెద్దగా ఏముండదు ఫస్ట్ హాఫ్ కూడా. బట్ ఫ్రీ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా సెకండ్ హాఫ్ కోసం మాట్లాడితే ఇంకా అంతే అండి. అన్నపూర్ణమ్మ గారు హర్ష గారు వచ్చినప్పుడు బాగా నవ్వుకుంటాం. ఇంకా మిగతా సినిమా అంతా కూడా బోరింగ్ అని అనిపిస్తుంది. మరి సిద్ధు గారు ఏ విధంగా ఏ ధైర్యంతో కథ ఓకే చేశారో తెలియదు, కానీ కొత్త డైరెక్టర్తో కొంచెం సాహసం అనే చెప్పాలి. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అండి. హర్ష గారు కామెడీ, అన్నపూర్ణ గారు కూడా ప్లస్ అవుతుంది సినిమాకి. తమనండి బీజిఎం. ఇంకా హీరోయిన్ల కోసం మాట్లాడుకుంటే వాళ్ళ ముగ్గురు కలిసి నలిపారని చెప్పాలి అంతే. థ్యాంక్ యూ. అదే డైరెక్టర్ గారు నిజంగా ఈ టైటిల్ కావాలని పెట్టినట్టుంది. ఈ సినిమా ఇలాంటి సినిమా చాలా వచ్చాయి కదా, మీకు తెలీదా అన్నట్టు అడిగినట్టు మనల్ని అడిగింది, మనకు ప్రశ్న వేసింది. అదే డైరెక్టర్ గారి కోసం మనం చెప్పదగ్గ విషయం ఏంటంటే, చిన్న సినిమాలైనా ఒక 10-15 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమాలు తీసేస్తున్నారు రోజుల్లో. 5-6 ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసిందబ్బా. అదే స్టోరీ బాగా వీక్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ గారిని చాలా అందంగా చూపించింది, రాశి ఖన్నా గారిని బాగా చూపించారు, శ్రీనిధి గారిని కూడా ఇంకా బాగా చూపించారు. ఇంకా కామెడీ పరంగా చూసుకుంటే వైవర్ష గారు ఎంతవరకు కామెడీ పండించాలో, తక్కువ కామెడీ పండించినా గట్టిగా వేలేటట్టు ఉంది. ఇంకా లాస్ట్ అన్నపూర్ణం అయితే కామెడీ ఇచ్చింది, మోటివేషన్ కూడా బాగా ఇచ్చింది. సినిమా మనం ఇప్పుడున్నటువంటి ఈ దీపావళి తరంలో సినిమా ఒక చుచ్చుబుట్లాగా తారజోగులాగా పైకి వెళ్ళాలా పరిగెట్టాలనుకున్నాం తప్ప ఒక భూచక్రలా కింద అనుకుని ఉండకూడదు. నాకు అనిపించింది అది. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, కానీ స్టోరీ పరంగా వీక్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఊపర్లో బదలాసిపోతాయి. బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి ఎలా కొట్టాడో తెలుసు, కానీ చిన్న సినిమాకి చిన్నగానే కొట్టాడు కాబట్టి ఓకే. 2 సాంగ్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. స్టోరీ వీక్ అయిందండి సినిమాకి, మిగతాదంతా బాగున్నా కానీ ఇది ఇలాంటి సినిమాని దీపావళి టైంలో తెచ్చుకోకూడదు. ఏదో ఒక మంచి ఫెస్టివల్, ఇంకో ఫెస్టివల్ అస్సలు ఓకే ఫ్యామిలీ పరంగా ఉంటుంది, కానీ చూసినని చెప్పి కొంచెం బోర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ వచ్చింది. అంటే డైరెక్టర్ గారు ఏం చేయాలంటే, నేను లేడీ డైరెక్టర్ కాబట్టి సరోగ సినిమా తీసుకుంటే నడుస్తుంది కదా అనుకున్నాను, కానీ ఇలాంటి కొన్ని సినిమాల్లో మనకు చూపించేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక భార్యకి ఒక సరే లేనప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆయన అనుకోలేదు, కానీ అనుకోకుండా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు ఉంటాయి. భార్య యాక్సెప్ట్ చేయదు, అదైతే వాస్తవమే. కానీ ఎంత నీకు పిల్లలు లేకపోయినా ఎక్స్ లవర్ తెచ్చి పెట్టాలన్నది కూడా వాస్తవం కాదు. ఈ టైప్ ఆఫ్ సినిమాలో కొంచెం ఆపుకుంటే మంచిదే నా ఒపీనియన్. ఆవిడ తీసుకున్నటువంటి స్టోరీ ఏమైనా తీసింది మొత్తం అయితే బాగుంది, తీసినటువంటి విధానం బాగుంది, కానీ స్టోరీ బాగా వీక్ అయింది. బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అయితే నేను చెప్పను, కానీ యావరేజ్ మూవీ.
అది కూడా 1 టైం వాచబుల్. అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే మనకి 2 నుంచి 2.5 వరకు మనైతే ఇవ్వచ్చు. నాకు తెలుసు. థ్యాంక్ యూ.